మీ జీవితంలో ఒక పచ్చి నిజం చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా గమనించారా? ఈ సమాజంలో మీరు అందరికీ చాలా మంచి వ్యక్తిగా ఎప్పుడుంటారో, ఎప్పుడైతే మీరు వాళ్ళు చెప్పిన ప్రతి దానికి తలాడిస్తారో, ఎప్పుడైతే వాళ్ళ ఇష్టాల కోసం మీ సంతోషాన్ని చంపుకుంటారో, అప్పటి వరకు మీరు ఒక అద్భుతమైన మనిషి. కానీ ఒక్కసారి లోతుగా ఆలోచించండి. వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా, లేదా వాళ్ళ మాట వినే మీ అమాయకత్వాన్ని ప్రేమిస్తున్నారా? స్టీవ్ జాబ్స్ ఒక అద్భుతమైన మాట చెప్పారు: మీ సమయం చాలా పరిమితమైనది, కాబట్టి దాన్ని ఇతరుల జీవితాన్ని జీవిస్తూ వృధా చేయకండి. కానీ ఈ రోజుల్లో జరుగుతున్న అతిపెద్ద సమస్య అదే. మీరు మీ సొంత ఆలోచనల్ని, మీ విలువల్ని పక్కన పెట్టి ఎదుటివాడు రాసిన స్క్రిప్ట్ ప్రకారం బ్రతకడానికి అలవాటు పడిపోతున్నారు. వాళ్ళకి నచ్చినట్లు మీరు నడుచుకున్నంత కాలం మీరు చాలా గ్రేట్. కానీ ఒకసారి మీ సొంత నిర్ణయం తీసుకుని చూడండి, వెంటనే మీరు మారిపోయారనే ముద్ర వేస్తారు. నిజమేంటంటే వాళ్ళు మిమ్మల్ని కోల్పోతున్నామని బాధపడటం లేదు, మిమ్మల్ని కంట్రోల్ చేసే అవకాశాన్ని కోల్పోయామని బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరిని సంతోషపెట్టాలనుకోవడం ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ట్రాప్. దానికి ఇంకో పేరు ఏంటంటే, సమాజంలో నేను మంచివాడిని అనిపించుకోవాలి, నన్ను పొగడాలందరూ, అందరూ నన్ను మంచివాడని చెప్పేసి అందరికీ చెప్పాలి అని చెప్పేసి అనుకుంటారు కదా. దీనికి మించిన అమాయకత్వం ఈ ప్రపంచంలో ఇంకొకటి ఉండదు. ఎందుకంటే అందరికీ నచ్చాలని ప్రయత్నించే వ్యక్తి చివరికి తనను తాను పూర్తిగా కోల్పోతాడు. మీరందరికీ ఎస్ చెబుతున్నారంటే మీ అంతరాత్మకి మీరు నో చెబుతున్నట్లే. ఎవరి మొదటి రోజు వచ్చి మిమ్మల్ని బానిసలుగా మార్చరు. అసలు సమస్య ఎక్కడ మొదలవుతుందో తెలుసా? చాలా సైలెంట్ గా, చాలా ప్రేమగా మొదలవుతుంది. ఈ ఒక్కసారికి నా మాట వినండి, మన వాళ్ళ కోసమే కదా, కొంచెం సర్దుకుపోవచ్చు కదా, మీరు కాదంటే ఇక నాకు ఎవరున్నారు? ఇలాంటి మాటలతో మీ చుట్టూ ఒక అద్భుతమైన గోడ కడతారు. మీరు ప్రతిసారి వాళ్ళ అవసరాల కోసం ఒప్పుకుంటూ పోతుంటే అది వాళ్లకు మీపై ఉన్న ప్రేమ అనుకుంటే మాత్రం పొరపాటే. ఇది కేవలం ఒక అలవాటు. స్టీవ్ జాబ్స్ తన జీవితంలో ఒక విషయాన్ని బలంగా నమ్మారు: మీరు చేసే పని, మీరు బ్రతికే బ్రతుకు మీ గుండె లోతుల్లోంచి రావాలి, అంతే తప్ప పక్కవాడి ఎక్స్పెక్టేషన్స్ కి మ్యాచ్ అవడానికి మాత్రం కాదు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఎదుటి వాళ్ళ ముఖంలో ఒక చిన్న నవ్వు చూడటం కోసం మన లోపలున్న ఒరిజినాలిటీని చంపేసుకుంటున్నాం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కొంతమంది మిమ్మల్ని అస్సలు ప్రేమించరు, వాళ్ళు కేవలం మీ వల్ల జరిగే ఉపయోగాన్ని మాత్రమే ప్రేమిస్తారు. మీరు వాళ్ళకి పనికొచ్చినంత కాలం మీరు దేవుడు, మీ వల్ల ఉపయోగం తీరిపోగానే మీ విలువ సున్నా. ఒక మనిషిగా మీ ఉనికిని మీరు కాపాడుకోవాలి అంటే గీతలు గీయడం నేర్చుకోవాలి, బౌండరీలు పెట్టాలి. లేదు ఇది నేను చేయలేను అని నిర్మోహమాటంగా చెప్పిన రోజే మీ చుట్టూ ఉన్న మనుషులు నిజమైన ముఖాలు బయటపడతాయి. మీరు కాదు అనగానే అవతల వ్యక్తికి కోపం వస్తుందంటే అక్కడ బంధం లేదు, కేవలం కంట్రోలింగ్ మాత్రమే ఉంది. వాళ్ళు మిమ్మల్ని ఒక వ్యక్తిగా గౌరవించడం లేదు, తమ చేతిలో ఉండే ఒక రిమోట్ కంట్రోల్లా చూస్తున్నారు. మీరు ఎప్పుడైనా గమనిస్తే ఈ ప్రపంచంలో అత్యంత తెలివైన ట్రాప్ ఏదో తెలుసా? మిమ్మల్ని వాడుకునే వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడూ నేరుగా చెడ్డవాళ్ళు అని అనరు. వాళ్ళు చాలా సున్నితంగా మీ మైండ్ వాడుకుంటున్నారు. మీరు మారిపోయారండి, ముందున్నంత కేరింగ్ ఇప్పుడు మీరు లేరు, మీరు కొంచెం యాటిట్యూడ్ పెంచుకున్నారు. ఇలాంటి డైలాగులు వేసి మీలో ఒక రకమైన గిల్ట్ ఫీలింగ్ ని క్రియేట్ చేస్తారు. కానీ అసలు నిజమేంటో తెలుసా? మీరు మారలేదు, కేవలం మిమ్మల్ని మీరు గుర్తించడం మొదలు పెట్టారు. ఎదుటివాడి కంట్రోల్ రూమ్ నుంచి బయటకు వచ్చి మీ లైఫ్ రిమోట్ ని మీ చేతుల్లో తీసుకున్నారు, అంతే, అంతకుమించి ఏం చేయలేదు. స్టీవ్ జాబ్స్ ఒకసారి కాలేజీ డ్రాప్ అవుట్ అయ్యి కొత్తలో కంప్యూటర్ క్లాస్ కంటే కాలిగ్రఫీ క్లాసులకు వెళ్ళడం మొదలు పెట్టాడు. అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళంతా ఏమన్నారు తెలుసా? ఇదేం పిచ్చితనో, దీనివల్ల నీకు ఉపయోగం ఏముంటుంది, జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం అన్నారు. ఎందుకంటే సమాజం దృష్టిలో అదొక పనికి రాని వ్యవహారం. కానీ జాబ్స్ ఎవరి మాట వినలేదు, తన ఇన్నర్ వాయిస్ మాత్రమే విన్నాడు. ఆ తర్వాత 10 ఏళ్లకి మొదటి మకింతోష్ కంప్యూటర్ డిజైన్ చేసినప్పుడు ఆ కాలిగ్రాఫ్ నాలెడ్జ్ వల్ల ప్రపంచంలోనే మొదటిసారి కంప్యూటర్ స్క్రీన్ పై అద్భుతమైన ఫాంట్స్ క్రియేట్ చేయగలిగాడు. సమస్య ఎక్కడుందో అర్థమవుతుందా? మీరు ఏం చేయాలో, ఎలా బ్రతకాలో చుట్టూ ఉన్న నలుగురు డిసైడ్ చేస్తే మీరు ఒక రోబో అవుతారు తప్ప ఒక యూనిక్ మనిషి కాలేరు. మీరు అనుకోవచ్చు, మరి ఎవరి మాట వినాల్సిన అవసరం లేదంటే మాట వినాలి, కానీ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోకూడదు. మనం ఒక 10 మాటలు విని దాన్ని ఫిల్టర్ చేసి మన జీవితానికి ఉపయోగపెట్టుకోవడం వేరు, కానీ అవతల వాళ్ళకి సరెండర్ అయిపోవడం వేరు. మనం ఎందుకు ఇలా ఎదుటి వాళ్ళ కంట్రోల్లోకి వెళ్తాం? దీని వెనుకున్న సైకాలజీ ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? అసలు రూట్ కాజ్ ఎక్కడుందో తెలుసా? మన లోపల ఉండే ఒక రకమైన అభద్రతా భావం. మనల్ని ఎక్కడ వదిలేస్తారో, సమాజం మనల్ని ఎక్కడ ఒంటరిని చేస్తుందో అనే భయం. చిన్నప్పటి నుంచి మనకి నేర్పించిన పెంపకం కూడా అలాగే ఉంటుంది. ఎప్పుడూ పక్కవాడి సర్టిఫికెట్ కోసం బతకటం అలవాటు చేశారు. స్కూల్లో మార్కులు వస్తే పక్కింటి వాడు మెచ్చుకోవాలి, ఉద్యోగం వస్తే చుట్టూ ఉన్న వాళ్ళ
గొప్పగా చెప్పుకోవాలి. చివరికి మన బ్రతుకు మనకి నచ్చడం కంటే పక్కవాడికి నచ్చటమే ముఖ్యమైపోయింది. స్టీవ్ జాబ్స్ తన జీవితంలో ఒక ప్రాథమిక సత్యాన్ని నమ్మారు. ఈ ప్రపంచాన్ని నిర్మించింది మీకంటే తెలివైన వాళ్ళేం కాదు, అందరూ మీలాంటి సామాన్యులే. మరి అలాంటప్పుడు వాళ్ళు గీసిన గీతల్లో మీరు ఎందుకు నడవాలి? సమస్య ఎక్కడ వస్తుందంటే మనం కనెక్టింగ్ ద డాట్స్ అనే కాన్సెప్ట్ ని మర్చిపోతాం. జాబ్స్ చెప్పినట్టు భవిష్యత్తును చూస్తూ మనం చుక్కలను కలపలేం, కేవలం గతాన్ని చూస్తూ మాత్రమే వాటిని కనెక్ట్ చేయగలం. కానీ మనం ఏం చేస్తాం? ఎదుటివాడు మన భవిష్యత్తును డిసైడ్ చేస్తుంటే ఆ చుక్కలను వాడి ఇష్ట ప్రకారం కలపడానికి మన జీవితాన్ని ఇచ్చేస్తాం. అంటే వాడు మన జీవితాన్ని డిసైడ్ చేస్తూ ఉంటాడు, మనం గొర్రెలా తలూపుతూ ఉంటాము. వాడికి వాడి జీవితం గురించి సరిగా తెలియదు, వాడికి రేపేమవుతుందో తెలియదు. అలాంటి వాళ్ళు మన జీవితంలో మనం ఏం చేయాలో చెప్తుంటే చేతులు కట్టుకొని వింటూ ఉంటాం. మనుషులు మిమ్మల్ని ఎందుకు కంట్రోల్ చేయగలుగుతున్నారంటే మీరు వాళ్ళకి ఆ లైసెన్స్ ఇస్తున్నారు కాబట్టి. ఎప్పుడైతే మీరు మీ సొంత నిర్ణయాల మీద నమ్మకం కోల్పోతారో, ఎప్పుడైతే మీకంటే పక్కవాడి అభిప్రాయానికే ఎక్కువ వాల్యూ ఇస్తారో అప్పుడే ఆ సమస్యకు బీజం పడుతుంది. నువ్వు అందరికీ నచ్చాలి అనుకోవడం ఒక పెద్ద భ్రమ. నిజం ఏంటంటే మీరు ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నా మిమ్మల్ని ఇష్టపడని వాళ్ళు ఉంటారు. మరి అలాంటప్పుడు ఎవరి కోసమో మీ ఒరిజినాలిటీని ఎందుకు తాకట్టు పెట్టడం? మనం ఇతరుల కంట్రోల్లో పడిపోవడానికి ఇంకో ముఖ్యమైన కారణం ఉంది. అదేంటంటే షార్ట్ కట్ కంఫర్ట్ జోన్. స్వతహాగా నిర్ణయాలు తీసుకోవడం అంటే దానితో పాటు వచ్చే బాధ్యతలను కూడా మోయాలి. ఒకవేళ ఆ నిర్ణయం ఫెయిల్ అయితే ఆ తప్పుని మనమే ఒప్పుకోవాలి. ఆ భయం వల్లే చాలా మంది ఏం చేస్తారంటే పోన్లే వాళ్ళు ఏదో చెప్తున్నారు కదా అలాగే చేద్దామని చెప్పేసి లైఫ్ రిమోట్ ని ఎదుటి వాళ్ళకి ఇచ్చేస్తారు. ఒకవేళ రేపొద్దున్నే జీవితం నాశనం అయితే చాలా ఈజీగా వేలు చూపించి వాళ్ళ వల్లే నా బ్రతికిలా అయిందని చెప్పేసి తప్పుకోవచ్చు కదా. అందుకు ఇది చాలా చీప్ మైండ్ సెట్ అండి. పక్కవాడిని బ్లేమ్ చేయడానికి మీ సొంత జీవితాన్ని పనంగా పెడుతున్నారు. సొంత జీవితం అంటే వెలకట్టలేని ఆస్తి లాంటిది. స్టీవ్ జాబ్స్ ని ఆయన సొంతంగా పెట్టిన కంపెనీ యాపిల్ నుంచి ఒకరోజు బయటికి పంపించేశారు. ఈ విషయం నేను మీకు చాలా సార్లు చెప్పాను. ఆయన నమ్మి తెచ్చుకున్న CEO, బోర్డు మెంబర్స్ అందరూ కలిసి ఆయన్ని పక్కన పెట్టేశారు. అప్పుడు జాబ్స్ అనుకుంటే అందరినీ బ్లేమ్ చేస్తూ ఒక బాధితుల్లా మిగిలిపోవచ్చు. కానీ ఆయన అలా చేయలేదు. ఆయన కంఫర్ట్ జోన్ నుంచి, ఆ అవమానం నుంచి బయటకు వచ్చి నెక్స్ట్ పిక్సార్ లాంటి కంపెనీలు స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఆయనకు తెలుసు తన సృజనాత్మకత, తన విజన్ ఇతరుల ఆమోదం మీద ఆధారపడి లేదు అని. తన లైఫ్ కి తానే యజమాని అని నమ్మారు. మనం ఎక్కడ తప్పు చేస్తున్నామంటే సమాజం మనకి నేర్పిన సక్సెస్ డెఫినేషన్ లో ఇరుక్కుపోతున్నాం. మంచి ఇల్లు, లగ్జరీ కారు, నలుగురిలో హోదా ఇవి ఉంటేనే లైఫ్ అనుకుంటున్నాం. కానీ ఇవన్నీ సాధించే ప్రాసెస్ లో చుట్టూ ఉన్న వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఎప్పుడైతే మీరు ఇతరుల మెప్పు కోసం ఆరాటపడతారో అప్పుడే మీరు వాళ్ళ చేతిలో బందీ అయిపోతారు. ఈ భ్రమల నుంచి బయటికి రానంత కాలం ఆ సమస్యకి ముగింపు దొరకదు. ఈ మానసిక బానిసత్వం నుంచి బయటపడటం ఎలా? ఎదుటి వాళ్ళ అంచనాల పంజరాన్ని బద్దలు కొట్టడం ఎలా? దీనికి పెద్ద పెద్ద సైకాలజీ పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. ఒక సింపుల్ సత్యాన్ని గ్రహిస్తే చాలు, మీ జీవితం మీది మాత్రమే. స్టీవ్ జాబ్స్ తన జీవితంలో ప్రతిరోజు ఉదయం అద్దం ముందు నిలబడి ఒక ప్రశ్న వేసుకునేవారట. ఈ రోజు నా జీవితంలో చివరి రోజు అయితే నేను ఇప్పుడు చేయబోయే పని నిజంగా చేస్తానా? ఈ ప్రశ్నకి వరుసగా కొన్ని రోజుల పాటు నో అని సమాధానం వస్తే ఆయన వెంటనే తన జీవితంలో ఏదో పెద్ద మార్పు చేయాలని ఫిక్స్ అయ్యేవారు. మీరు కూడా ఈ రోజే అద్దం ముందు నిలబడి ఈ ప్రశ్న వేసుకోండి. మీరు చేస్తున్న ఉద్యోగం, మీరు మెయింటైన్ చేస్తున్న బంధాలు, మీరు తీసుకుంటున్న నిర్ణయాలు నిజంగా మీ గుండె లోతుల్లోంచి వస్తున్నాయా, లేక పక్క వాడిని శాంతింపజేయడానికి చేస్తున్నారా? ఈ సమస్యను అధిగమించాలంటే మొదట మీరు నో చెప్పడం నేర్చుకోవాలి. నో చెప్పడం అంటే అహంకారం కాదు, అది మీ ఆత్మగౌరవానికి రక్షణ గోడ. ఎప్పుడైతే మీరు మొహమాటం లేకుండా స్పష్టంగా మీ సరిహద్దులను ప్రకటిస్తారో అప్పుడు మిమ్మల్ని కేవలం వాడుకోవాలి అనుకునే బ్యాచ్ మీ నుంచి దూరంగా జరుగుతుంది. స్టీవ్ జాబ్స్ కి యాపిల్ కంపెనీలో సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చినప్పుడు అక్కడ వందల కొద్ది ప్రోడక్ట్ లైన్స్ ఉన్నాయి. ఆయన ఏం చేశారో తెలుసా? వాటన్నిటిని స్క్రాప్ చేసేశారు. కేవలం 4 ప్రోడక్ట్లు మాత్రమే ఉంచారు. ఎందుకంటే ఆయన దృష్టిలో వేల విషయాలకు నో చెప్పడమే నిజమైన ఫోకస్. మీరు మీకు మీ లైఫ్ లో అనవసరమైన మనుషులను, వాళ్ళ ఒపీనియన్లను పక్కన పెట్టడం స్టార్ట్ చేయాలి. మీ ఎనర్జీ, మీ సమయాన్ని అందరికీ పంచకండి. ఎవరైతే మీ బౌండరీలను గెలుస్తారో వాళ్ళను మాత్రమే మీ జీవితంలోకి రానివ్వండి. సమస్య అధిగమించడంలో రెండో స్టెప్ ఎదుటి వాళ్ళ రిజెక్షన్ ను ఫేస్ చేయడానికి రెడీ అవడం. చాలా మంది
మందికి నో చెప్పడానికి ఎందుకు భయం వేస్తుందంటే మనం కాదు అంటే అవతల వాడు ఎక్కడ ఫీల్ అవుతాడో, ఎక్కడ దూరం అవుతాడో అని భయపడతారు. కానీ నిజమేంటంటే మీ ఆత్మగౌరవాన్ని చంపుకుని నిలబెట్టుకునే బంధం కంటే మీ విలువను కాపాడుకుని ఒంటరిగా మిగలడమే 100 రెట్లు మేలు. స్టీవ్ జాబ్స్ తన 30 ఏళ్ల వయసులో తను ప్రాణంగా ప్రేమించి క్రియేట్ చేసిన యాపిల్ కంపెనీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఈ విషయం అందరికీ తెలుసు. ఇది ఒక రకంగా పబ్లిక్ హ్యూమిలియేషన్. చుట్టూ ఉన్న ప్రపంచం ఆయన పని అయిపోయింది అంది. అంటే 30 ఏళ్ళు కదా ఆయనకి, కానీ ఆయన కుంగిపోలేదు. ఆ రిజెక్షన్ ని ఒక ఆశీర్వాదంగా మార్చుకున్నాడు. ఆయన ఒక మాట చెప్పారు, యాపిల్ నుంచి బయటకు రావడం అనేది నా జీవితంలోనే జరిగిన అత్యంత ఉత్తమమైన విషయం అని. ఎందుకంటే సక్సెస్ఫుల్ గా ఉండాలనే భారం పోయి మళ్ళీ ఒక బిగినర్ లాంటి లైఫ్నెస్ నాలో వచ్చింది. ఇది నా లైఫ్ లో మోస్ట్ క్రియేటివ్ పీరియడ్ లో నన్ను నడిపించింది అన్నారు. ఎప్పుడైనా ఆలోచించారా, మిమ్మల్ని కంట్రోల్ చేయాలి అనుకునేవాడు ఎప్పుడు మీ వీక్నెస్ ల మీద దెబ్బ కొడతాడు. మీరు ఎక్కడ ఎమోషనల్ అవుతారో వాడికి బాగా తెలుసు. అందుకే ఆ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కి లొంగిపోవడం ఆపాలి. వాళ్ళు మిమ్మల్ని స్వార్థపరులు అని పిలిచినా సరే కూల్ గా యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే ఎదుటివాడు స్వార్థం కోసం మిమ్మల్ని వాడుకున్నప్పుడు మిమ్మల్ని వాడు స్వార్థపరుడు అనడం చాలా కామన్. మీ లైఫ్ లో మీరే ప్రైమరీ క్యారెక్టర్. పక్కవాడి సినిమాలో సైడ్ ఆర్టిస్ట్ లా బ్రతకడం ఆపేసిన రోజే నిజమైన ఫ్రీడమ్ అంటే ఏంటో మీకు అర్థం అవుతుంది. మీ థాట్స్ కి, మీ ఐడియాస్ కి ఒక స్పష్టమైన షేప్ రావాలి. మీరు నమ్మిన సత్యాన్ని మాట్లాడటానికి భయపడకండి. ఇప్పుడు అసలైన ఘట్టానికి వద్దాం. సమస్య తెలిసింది, కారణం అర్థమైంది, దాన్ని అధిగమించే దారి కూడా దొరికింది. మరి ఇక్కడి నుంచి మీ జీవితాన్ని ఒక నెక్స్ట్ లెవెల్ అద్భుతంగా ఎలా మార్చుకోవాలి? దానికి మీరు చేయాల్సింది మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా రీబూట్ చేయండి. స్టీవ్ జాబ్స్ ఒక అద్భుతమైన ఫిలాసఫీ నమ్మారు. దానికి ఆయన పెట్టిన పేరే స్టే హంగ్రీ, స్టే ఫూలిష్. ఆకలితో ఉండు, అమాయకుడుగా ఉండు. దీని అసలు అర్థం ఏంటో తెలుసా? సమాజం నేర్పిన రూల్స్, కంఫర్ట్స్ చూసి సంతృప్తి పడిపోకు. నీకంటూ ఒక సత్యాన్ని వెతుక్కునే ఆకలి నీలో ఎప్పుడూ రగులుతూనే ఉండాలి. పక్కవాడు నేను పిచ్చోడు అనుకున్నా సరే నీ విజన్ మీద నీకు నమ్మకం ఉండాలి. మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవాలంటే మొదట మీ ఇన్నర్ వాయిస్ కి కనెక్ట్ అవ్వండి. రోజుకి కనీసం 10 నిమిషాలైనా చుట్టూ ఉన్న ప్రపంచం తాలూకు నాయిస్ ని కట్ చేయండి. ఈ సోషల్ మీడియా లైకులు, పక్కవాడి జడ్జిమెంట్స్, బంధువుల అంచనాలు ఇవన్నీ పక్కన పెట్టేయండి. మీ మైండ్ ఎంత ప్రశాంతంగా ఉంటే మీ నిర్ణయాలు అంత పవర్ఫుల్ గా ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఇతరులను ఇంప్రెస్ చేయాలనే తాపత్రయాన్ని వదిలేస్తారో అప్పుడే మీలో అసలైన క్రియేటివిటీ బయటకు వస్తుంది. మిమ్మల్ని కంట్రోల్ చేసే రిమోట్ వేరే వాడి చేతిలో ఉన్నంత కాలం మీరు కేవలం ఒక కాపీగా మిగిలిపోతారు. గుర్తుపెట్టుకోండి, మీరు అందరికీ నచ్చటానికి ఈ భూమి మీదకి రాలేదు. మీరు మీ జీవితాన్ని అత్యంత నిజాయితీగా మీ పూర్తి సామర్థ్యంతో జీవించడానికి పుట్టారు. మిమ్మల్ని నిజంగా ప్రేమించే వ్యక్తి మీకు బౌండరీలు గీస్తాడా? గీడు కదా. మీ ఎదుగుదల చూసి సంతోషిస్తాడు. మిమ్మల్ని ఉపయోగించుకునే వ్యక్తి మాత్రం మీరు గీసిన గీతలను ద్వేషిస్తాడు. అందుకే నిన్ను కంట్రోల్ చేయగలిగినప్పుడు మాత్రమే నిన్ను ఇష్టపడే మనుషుల విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండండి. మీ శాంతిని కాపాడుకోండి. మీ విలువను గుర్తించండి. మీ నిర్ణయాలను గౌరవించండి. అప్పుడు ప్రపంచం మిమ్మల్ని ఏ కంటితో చూసినా మిమ్మల్ని మీరు సగర్వంగా తల ఎత్తుకుని చూసుకోగలుగుతారు. ఇదే నిజమైన స్వేచ్ఛ. ఇదే అసలైన జీవితం. ఈ వీడియో గనక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.